హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఏంటి అంటే పూజా సామాను, వరలక్ష్మి వ్రతానికి అందరం పూజా సామాను అయితే వాడుకునే ఉంటాం కదా, మరి అవన్నీ క్లీన్ చేయాలి కాబట్టి నేనైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. అదే వీడియో మీకు షేర్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా, ఈజీగా మనం ఎలా అంటే కొత్తగా మళ్ళీ వాటిని అయితే తయారు చేయొచ్చు. ఎంత జిడ్డు మొండి మరకలు ఉన్నా కూడా ఈజీగా అయితే వెళ్ళిపోతాయి. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నేను ఇందులో వచ్చేసి బ్రాసో ఐటమ్స్ ఎలా క్లీన్ చేయాలి అన్నది కూడా మీకు చూపించేశాను. ఇక్కడైతే వాటర్ మంచినీళ్ళు తీసుకున్నానండి. మీకు ఎన్ని అయితే ఎన్ని పూజ సామాన్లు అయితే ఉంటాయో దానికి తగ్గట్టుగా వాటర్ నీళ్ళు అయితే తీసుకోండి. మంచినీళ్ళు తీసుకొని అవి వేడైన తర్వాత 1/2 టీ స్పూను తినే సోడా, నెక్స్ట్ వచ్చేసి విమ్ జెల్. నా దగ్గర విమ్ జెల్ ఉంటే విమ్ జెల్ వాడాను. ఆర్ఎల్స్ మీ దగ్గర విమ్ జెల్ లేదు అని అనుకుంటే మాత్రం నిమ్మకాయ రసం, అంటే సగం కానీ ఒకటి కానీ నిమ్మకాయ రసం పిండేసి కొంచెం సర్ఫ్ అయితే వేసుకొని మనమైతే ఏవైతే పూజా సామాన్ చూసారా ప్లేట్ ఎలా అయిందో, అంటే అన్నీ మనకి అక్షింతలు కానీ ఆయిల్ ఇవన్నీ మరకలు, జిడ్డు మరకలు ఎక్కువగా ఉంటాయి కదా ప్లేట్లలో. సో ఇవన్నీ మనము డిప్ చేసేసుకోవాలన్నమాట. ఇలా డిప్ అయిన తర్వాత మనం కొంచెం బాయిల్ అయ్యేదాకా అలాగే వదిలేద్దాము. వన్స్ బాయిల్ అయిన తర్వాత ఎక్కడిది అక్కడ మొత్తం పైకి వచ్చేసింది చూసారా, అంటే కుంకుమ పసుపు అన్నీ కలిపి ఇంకా మనకి ఉన్న జిడ్డు కూడా, ఏదైతే జిడ్డు ఉంటుందో అది కూడా పైకి తేలుతూ వచ్చేసింది. సో ఇలా బాయిల్ అయితే పెట్టుకోండి. ఒకసారి మరిగిన తర్వాత ఇంకా దీనికి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి తీసి చల్లారబెట్టాలి. కొద్దిసేపు ఒక 7-8 మినిట్స్. సో ఈలోపు నేనైతే ఇత్తడి సామాన్ అయితే వాటి క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. ఇది చల్లారేంత వరకు మనం ఇలా చేసుకుంటే ఏంటి అంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఒక దెబ్బకి 2 పీటల్లాగా ఎట్ ఏ టైం 2 పనులు అయిపోతాయి అన్నమాట. సో వెండి సామాన్ అయితే ఇలా వేడి చేసుకోవచ్చు. కానీ నేనైతే అమ్మవారి విగ్రహాలు అయితే నా దగ్గర 3 విగ్రహాలు ఉంటాయి, కానీ నేను అవైతే ఇట్లా చెయ్యను. నార్మల్గా టూత్ పౌడర్, టూత్ బ్రష్తోనైతే క్లీన్ చేస్తాను అన్నమాట. సో ఇదైతే తీసి పక్కన పెట్టేసుకుందాం. మేమైతే చెమ్మెలు అంటాము. ఇది ఏంటంటే నాకు పెళ్ళిలో పెట్టిన అనమాట. నాకు ఈ చెమ్మలు పెడితేనే ఆ పూజకు ఒక అందం అంటూ వస్తుంది అన్నమాట. పెద్ద దీపాలు పెడితేనే చాలా మంచిగా అనిపిస్తుంది. సో దట్ కంపల్సరీగా వాడదాను. ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఆల్రెడీ పేరుకొని ఉంటుంది. ఏ దానికి దానికి స్క్రూస్ ఉంటాయి, సపరేట్ చేసుకోవచ్చు అనమాట. మనం అలానే ఉంచితే టైట్ అయిపోయి ఇంకా అవి మనకు కదలవు. అందుకోసం ఎప్పుడు క్లీన్ చేసినా కూడా మనమైతే ఇట్లా స్క్రూలు ఉంటాయి కాబట్టి దాన్ని వేస్ట్ చేసేసుకొని ఫస్ట్ అయితే విమ్ జెల్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే జిడ్డు ఉంటుంది కదా, ఆ జిడ్డు వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ విమ్ జెల్తో కొంచెం రుద్దుకున్నాను. మనకి ఏదైతే నూనె సమర్ ఉంటుందో అదైతే ఆ జిడ్డు అయితే పోయింది. ఇప్పుడు ఏంటి అంటే సబీనా పౌడర్ అండి. ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇత్తడి ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్ ఏవైనా సరే దీంతో క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా అవుతాయి. యాక్చువల్గా మీరు ఏం చేయండి అంటే, నేనైతే ఇక్కడ జిడ్డు పోనీకి అని చెప్పేసి ఫస్ట్ వాటర్ కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసాను కదా, బట్ మీరు అలా వేయకండి. డైరెక్ట్గా నిమ్మ చెక్క తీసుకొని అందులో వాటర్, సబీనాలో కానీ వాటర్ అస్సలు కలపకుండా మనం ఏవైతే క్లీనింగ్ చేసుకుందాం అనుకుంటున్నామో వాటికి ఏంటంటే మొత్తం డైరెక్ట్గా అప్లై చేయండి. ఒక్క నిమ్మ చెక్కని చూసారా, ఒకటి హాఫ్ తీసుకున్నాను, నాకు హాఫ్గా సరిపోయింది అన్నమాట. అది మొత్తం మనము సబీనా పెట్టి రుద్ది పక్కన పెట్టేసుకోవాలి. సో అన్ని రుద్ది పక్కన పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి నా దగ్గర నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట. సో దీన్ని ఈసారి ఎక్కడైనా యూజ్ చేద్దాము అన్నట్టుగా అయితే దీన్ని కూడా క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా, నల్లగా అయిపోయింది బాగా. యాక్చువల్గా మరీ నల్లగా కాలేదులేండి, మొన్న పూజకి తోమాను, కానీ అయినా సరే ఎందుకు పచ్చగా అయింది. సరే అని చెప్పేసి ఇంకా దీన్ని కూడా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ పోస్తాను, ఒకసారి 2 సార్లు వాటర్ పోసి పెట్టేశాను. అది మనకు బోర్ నీళ్ళ కిందంటే మనకి పట్టేసినట్టు అవుతుంది కదా, అంత పేరుకుపోయింది కూడా, తెల్లగా అయిందనమాట. సో అవన్నీ తీసైతే ఒక్కసారి అలా రుద్దేసుకొని అది పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే చూసారు కదా, ఆల్రెడీ నేను చెప్పాను పక్కన ఇది వెండి వస్తువులు
మనము వేడి చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవైతే చల్లారిపోయాయి. నేను ఇది రుద్దుకునే లోపు ఇవి చల్లారిపోయాయి అనమాట. ఇక్కడ ఇంకా ఇవైతే నేను ఆల్రెడీ చల్లారిపోయింది, బట్ వేడిగా ఉందేమో అని కొంచెం భయము, ఎక్కడ చెయ్యి కాలుతుందో అని. కానీ ఏమీ లేదంటే చల్లగా అయిపోయింది. క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా బయట అయితే. ఇంకా మొత్తానికైతే చూసారా, మనము ఓన్లీ అందులోకి వెళ్ళి తీసి చూస్తేనే తెలుస్తుంది తెల్లగా అయ్యాయా లేదా అన్నది. అంటే ఎటువంటి ఏది యూస్ చేయకున్నా కూడా జస్ట్ ఇలా మనం చేసినా కూడా పర్వాలేదు, తెల్లగా అంటే 80% అయితే వైట్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడైతే నా దగ్గర టూత్ పేస్ట్ నేను వాడని అంటే రెగ్యులర్గా తోముకొని టూత్ పేస్ట్ ఒకటి తీసి పక్కన పెట్టేశాను, అలాగే బ్రష్, ఇవి రెండు కూడా పూజ సామాన్కే క్లీన్ చేస్తాను అని అన్నట్టుగా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి సపరేట్గా ఇంట్లోనే ఉంటాయి కిచెన్లోనే. ఇంకా అది కూడా తీసుకున్నాను అనమాట. కోల్గేట్ పౌడర్ తీసుకోవాలి యాక్చువల్గా. ఆ పౌడర్ ఇంకా నేను కొనలేదు, ఎప్పుడు అనుకుంటున్నాను తీసుకోవాలి అని చెప్పేసి, బట్ మర్చిపోతున్నాను. ఈసారి అయితే ఇంకా కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే పేస్ట్ కన్నా పౌడరు చాలా బాగా తెల్లగా చేస్తుంది, ఎందుకంటే పౌడర్ కొంచెం బరకగా ఉంటుంది కదా. సో నేను ఆ పౌడర్ ప్లేస్లో కూడా ఏం యూస్ చేస్తాను అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మన దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది అనమాట. బట్ ఇదేంటంటే మనకి సబీనా అయితే కాస్ట్ తక్కువలో వస్తుంది. కాల్గేట్ పౌడర్ కూడా ఒకసారి తీసుకుంటే చాలా డేసే వస్తుందండి. ఇంకా చేయితోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చులేండి. కానీ ఈ సందులలో కొంచెం నల్లగా అయిపోయింది, అందులో చేయి దూరదు అని చెప్పేసి, మనకి బ్రష్ ఎలాగో బ్రెజిల్స్ చాలా మెత్తగా ఉంటాయి కదా, సో ఆ మెత్తటి బ్రష్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే గీతలు పడకుండా ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. బట్ నాకు ఇలా చేస్తే అస్సలు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు, తోమినట్టు అనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ బౌల్స్కి ఏంటంటే డిజైనింగ్ వచ్చింది. మోస్ట్లీ ప్లెయిన్ బౌల్స్ ఏదైనా సరే వెండి వస్తువులు తీసుకున్నప్పుడు మనం ఎక్కువగా డిజైన్ ఉన్నవైతేనేమో ఆ కార్నర్లో చూసారా, ఇంకా చేతి పెట్టేశాను, ఇంకా నాతోటి అవ్వట్లేదు, ఇంకా చేయి ఖరాబ్ అవుతుంది అది ఇది అన్నీ ఎందుకులే అని చెప్పేసి చేయి అయితే పెట్టేసుకొని ఇంకా చేయితోనే రుద్దుతున్నాను. అందులో ఉన్న కార్నర్స్లో ఉన్నది కూడా గోరుతో అలా గీకేస్తే తొందరగా వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను వెనిగర్ యూస్ చేయలేదు, కానీ మనము వేడి నీళ్ళలో అయితే వేసాం కదా, దానివల్ల మాత్రం చాలా అంటే చాలా క్లీన్గా అయిపోయింది అనమాట. ఇంకా సబీనా కూడా చెప్పానా, పౌడరు కాల్గేట్ లేకపోతే సబీనా పౌడర్ ఇది అన్నిటికీ యూజ్ అవుతుందండి. ఎట్లాంటి వస్తువులైనా సరే, అంటే వెండివి కానీ రాగికి రాగికి అయితే చింతపండు యూజ్ చేస్తాము, లేదంటే నిమ్మకాయ కూడా యూజ్ చేస్తాము, లేదు అంటే పుల్లని పెరుగు అయినా పర్వాలేదు, దాంతో కూడా తెల్లగా అవుతాయి. కానీ ఇంకా ఈ పూజ సామాన్కి అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్లో మనం క్లీన్ చేయాలి, అన్నిటికీ ఒకటే పనికి రాదు. అక్కడున్న బౌల్ అది వచ్చేసి అన్నప్రాసనకి, చిన్న పాపకి అన్నప్రాసన అప్పుడు తీసుకున్న బౌల్ అనమాట. ఇది నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి ఏదో ఒక ఐటెం నాకు గుర్తుండాలి అన్నట్టుగా తీసుకున్నాను. అప్పుడు 650 తులా ఉండే, ఈసారి అయితే 900 ఎబో చెప్పారు, అంటే ఆల్మోస్ట్ 300 రూపీస్ పెరిగింది, అంటే 50% పెరిగింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. బట్ ఈ ఇయర్ నేను ఏం కొన్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఎలా కొన్నాను అని. దీనికన్నా కొంచెం కాస్ట్లీ ఐటమే తీసుకున్నాను. ఏదైనా సరే మనము మనసులో అనుకుని చెయ్యాలండి, నిజంగా చెప్తున్నాను కదా. ఇట్లాంటి బంగారాలు వెండి కొనాలంటే అది ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. చాలామంది అంటారు నాకు, అంటే మాకు ఇది ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకు అని. బట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఉన్న రోజులలో చాలా రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి నేను లాస్ట్ ఇయర్ అమౌంట్ కొంచెం తక్కువ ఉన్నా సరే కొనాలి, ఖచ్చితంగా ఏదైనా ఒక వస్తువు ఉండాలి అన్నట్టుగా అయితే తీసుకున్నాను. బట్ నాకు అనిపించింది లాస్ట్ ఇయర్ నేను అది కొనుక్కోకపోతే ఈసారి ఎన్ని డబ్బులు అయ్యేదో, ఈసారి కూడా కొనుక్కోకపోయేదాన్ని అని అయితే అనిపించింది. ఈసారి అయితే ఇంకా వెండి జోలికి వెళ్ళలేదు. యాక్చువల్గా చూశాను, బట్ నాకు నచ్చింది అయితే కనిపించలేదు. వెయిట్ తక్కువగా ఉన్నాయి అయితే ఎందుకో వంకర పోతున్నాయి. సో వెండి కొంటే మాత్రం మనము బంగారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ అదే దాంట్లో మనం వెండికి ఇవ్వము. బట్ వెండివి కూడా ఏంటి అంటే కొంచెం గట్టిగా ఉండేవి తీసుకుంటే మనకు కానీ తర్వాత పిల్లలకి కూడా యూజ్ అవుతుంది అని అయితే నాకు అనిపించింది అనమాట. వాటిని రిటర్న్ చేసి వచ్చిన దాంట్లో వేస్టేజ్ ఇంత అమౌంట్ పెట్టి వేస్టేజ్ తీసుకోవడం కన్నా కొన్నదే కొంచెం మంచిగా గట్టిగా కొనుక్కుంటే బాగుండు అనేది అనిపించింది. ఇంకా మొత్తానికి అయితే చూశారు కదా, వెండికి మళ్ళీ ఒకసారి అవి కూడా రుద్దేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ నేను ఏదైతే రుద్దుకున్నానో
వీటిని అదే నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా, వాటితోనే క్లీన్ చేస్తున్నాను ఈ చెమ్మలైతే. నిజంగా ఎంత బరువు ఉన్నాయో ఇవి మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండే చెమ్మల డిజైన్ అనమాట. నాకు చాలా ఇష్టంగా ఉంటుండే. అమ్మ వాళ్ళ ఏమో కొంచెం వేరే మోడల్ ఉంటాయి, బట్ తాతయ్య వాళ్ళవి చాలా బాగా నచ్చేది. అప్పుడు ఎవ్రీ ఇయర్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే పెట్టుకునేవాళ్ళు. సో నాకు అది నచ్చి నేను నా పెళ్ళికి కూడా నాకు ఇట్లాంటివే కావాలి అంటే లక్కీగా మాకు అదే మోడల్ వాళ్ళు 10 years బ్యాక్ కనిపిస్తే తీసుకున్నారు. నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇవి ఇంకా నేనైతే మనం ఏదైతే నిమ్మరసం పెట్టాను కదా, ఆ ఒక్కటే నిమ్మ చెక్క సరిపోయింది నాకు వీటన్నిటికీ క్లీన్ చేయడానికి. కుందులు కూడా అది నాకు పెళ్ళిలో పెట్టినవే చిన్నవి. అది నేను ఒకటి తులసమ్మ దగ్గర ఉంది, ఒకటి అయితే నా దగ్గర ఉందన్నమాట. బట్ ఇంకొక జత తీసుకోవాలైతే అనుకుంటున్నాను, వెండి కాకుండా ఈ నార్మల్ కుందులు. ఎందుకంటే ఒకరోజు వెండివి ఒకరోజు ఇలా ఇత్తడివి పెట్టుకుంటే క్లీనింగ్ పెద్ద కష్టమేమీ లేదు కదా, ఈజీగానే ఉంది కదా. సో రోజు తోమిన కుందులలోనే దీపం పూజ చేస్తే బాగుండు అని అయితే అనిపిస్తుంది. ఇంకా చూడాలి, ఈసారి షాప్కి వెళ్తే కొంచెం మంచివే తీసుకుందాం అనుకుంటున్నాను. పూజా రూమ్లో ఏదైనా కుందులు కానీ ఫొటోస్ ఇట్లాంటి ఐడల్స్ ఏవైనా ఉంటే నిండుగా అనిపిస్తుందండి, నాకు ఎందుకో చాలా ఇష్టము. సో నేనైతే అలా అనుకుంటున్నాను అనమాట. చూసారా క్లీన్ చేసిన తర్వాత ఎంత తెల్లగా అయ్యాయో. మళ్ళీ ఏంటంటే మెరుగు పెట్టిస్తామంటారు కదా, వెండికి అయితే మెరుగు పెట్టిస్తారు. నాకైతే ఇది కూడా గోల్డ్ లాగా అనిపించింది అనమాట. బ్రాస్ అయినా సరే లుక్ వైజ్ మాత్రం చాలా తెల్లగా నీట్గా అయిపోయాయి. బట్ కొంచెం ఓపిక అయితే ఉండాలండి, ఓపికతో చేసుకోవాలి పనులు ఏవైనా సరే. ఇట్లాంటి వస్తువులు జాగ్రత్త పరచుకోవాలి అంటే కంపల్సరీగా ఓపికతో కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. మధ్యాహ్నం వంట చేసే టైంలో అటు వంట చేస్తూ నేను ఈ పనులు అయితే ఇక్కడ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా గిన్నె కూడా చూసారు కదా తెల్లగా అయిపోయింది. దీన్ని కూడా అదే మంచినీళ్ళే, మళ్ళీ మనం ఏదైతే మంచినీళ్ళతో వెన్నీళ్ళలో పెట్టామో అదే వాటర్తో అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా బౌల్ ఉంది దేవుడి రూమ్లో, ఇంకా కొన్ని బౌల్ అది ఉంది, కానీ ఇంకా నేను పూజ రూమ్లోకి వెళ్ళకుండా ఉన్నవైతే ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇవి స్టోర్ చేసేటివి. ఇంకా నార్మల్గా పూజ రూమ్లో ఉన్న చిన్నవి ఏంటి అంటే అవి దేవుడి రూమ్లో ఎప్పుడు ఉంటాయి. ఈ కుందులు కూడా ఒకసారి చేద్దాము, మొన్న ఎక్కువసేపు వెలిగాయి బాగా జిడ్డు పట్టాయి అనుకున్నాను. చూసారా నల్లగా ఉంటుంది. చాలామంది భయపడతారు అది పోదు అని చెప్పేసి మళ్ళీ వేరేవి తీసుకొని పెడతారు. బట్ అలాంటి అవసరం ఏమీ లేదు. ఈ చిన్న చిట్కాతోనైతే మనం ఎంత నల్లగా ఉన్ని ఎంత గారపట్టినవైనా సరే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా నేనైతే నా కుందులు కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. నేను ఏమనుకుంటున్నాను అంటే నాకు చిన్నగా నేనైతే ఒకటి ఆలోచిస్తున్నాను. మన దగ్గర ఎంతో కొంత డబ్బు ఉన్నప్పుడు అంటే 1000, 1000, 2000, 3000, 4000 అలా ఉంటాయి కదా, సేవింగ్ చేసిన అమౌంట్ కానీ అలా ఉన్నప్పుడు వెంటనే వాటిని అలాగే తీసుకెళ్ళి గోల్డ్ కాయిన్ రూపంలో, గోల్డ్ కాదండి సిల్వర్ కావాలనుకుంటే మాత్రము ఒక 2000 ఉన్న 2 తులాలు అట్లా వస్తుంది కదా, రేటుని బట్టి వస్తుంది కాబట్టి ఎంతంటే అంత ఇస్తారు షాప్లో వాళ్ళు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అలా తీసుకొని నెక్స్ట్ ఇయర్కి వేరే ఇంకొక ఐటెం అయితే కొందాము అనుకుంటున్నాను. నాకు పెళ్ళిలో పెట్టింది లేదు, బట్ అన్నీ కావాలంటే దొరకదులేండి, మిడిల్ క్లాస్ వాళ్ళము. బట్ ఎంతో కొంత మనం కూడా కూడబెట్టుకోవాలి కాబట్టి నేనైతే అలా ఆలోచిస్తున్నాను. సో ఇలా అయితే నా క్లీనింగ్ చూసారు కదా ఎంత తెల్లగా. ఇవి మెరుగు పెట్టిస్తారండి చాలామంది, ఎక్కువగా ఉంటే మెరుగు పెట్టిస్తారు. బట్ అలా కాకుండా ఇలా ట్రై చేయండి, కొంచెం పెద్ద గిన్నెలో వాటర్ వేసి ఇలా వేస్తే మెరుగు పెట్టిస్తే ఏమైనా లాస్ అవుతారో లేదో తెలియదు వెండి, కానీ ఎప్పుడో 1 yearకి ఒకసారిగా మెరుగు పెట్టించేదానికంటే మనము పూజకి వాడుకొని వెంటనే క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే మనకు వాడిన తృప్తి ఉంటుంది. అలాగే వాటిని ఒక ఇయర్లో 3 సార్లు తీసాము, 4 సార్లు తీసాము అన్న ఒక సంతోషం కూడా ఉంటుంది కదా ఇయర్లీ వన్స్ దానికంటే. లేకపోతే అలాగే చేసినా కూడా మనకు నచ్చదు. సో మొత్తానికైతే ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఒక పొడి బట్ట తీసుకొని అన్నీ తుడిచి కాసేపు ఇలా గాలికైతే ఆరబెట్టేశాను. వీటిని ఏంటి అంటే కవర్లో పెట్టేసి గట్టిగా ముడివేయడం అంతే. కవర్లలో పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కూడా మీకు ఇలాగే ఉంటాయి, ఇంత కూడా చెక్కు చెదరవు. మళ్ళీ అప్పుడు నార్మల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇప్పుడు గణేశుని పండుగ వస్తుంది, నెక్స్ట్ దివాళీ వస్తుంది, ఇలాంటి అకేషన్స్కి కూడా మనము హ్యాపీగా వాడుకోవచ్చు. మళ్ళీ ఒక 20 minutes 30 minutes మనది కాదు అనుకుంటే నీట్గా
మనమైతే స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ కుందులు అయితే మళ్ళీ నెక్స్ట్ పూజలో అయితే కంపల్సరీగా వాడతారులేండి. ఇంకా మిగతా ఐటమ్స్ అయితే స్టోర్ చేసేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్